హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషన్ను వ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఒక సింపుల్ డెజర్ట్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సింపుల్ డెజర్ట్ని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. మీరు కూడా మీ ఇంట్లో ఉండే మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జషన్ను వ్లాగ్స్. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా ఒక 5 బ్రెడ్ పీసెస్ అండ్ కొద్దిగా షుగర్, కస్టర్డ్ పౌడర్ అండ్ 1 గ్లాస్ మిల్క్. నెక్స్ట్ మనం తీసుకున్న పాలని బాగా కాచుకోవాలండి. ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులో పోసి పాలను అయితే బాగా కాచుకోవాలి. పాలు మరిగే లోపల మనమైతే బ్రెడ్ పీసెస్ని టోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ పీసెస్ని టోస్ట్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కరిగాక అందులో మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టి టోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ ఇలా నీట్గా టోస్ట్ చేసుకోవాలండి బ్రెడ్ పీసెస్ని. ఈ విధంగా 2 సైడ్స్ నీట్గా టోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా టోస్ట్ చేయాలి. సేమ్ అదే విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టుకొని ఈ విధంగా నీట్గా టోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లోపల పాలైతే మరగడం స్టార్ట్ అయిపోయిందండి. ఇలా బాగా మరుగుతున్న పాలల్లో కొద్దిగా పచ్చి పాలను తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకొని నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన కస్టర్డ్ మిల్క్ని ఇలా ఉండలు లేకుండా నీట్గా తీసుకోవాలండి. మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు బాగా కలిపాక ఇది కొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. డెజర్ట్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లో ముందుగా మనం టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పూర్తిగా చల్లారిన తర్వాత కస్టర్డ్ మిల్క్ని తీసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న బౌల్లో ముందుగా బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ని వేయాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ 3 బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని మళ్ళీ పైన కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలండి. ఈ విధంగా డెజర్ట్ని సెట్ చేయాలి. ఈ విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టేసి మిగిలిన కస్టర్డ్ మిల్క్ని కూడా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి బాగా సెట్ చేయాలండి. అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు పలుకులని పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా సెట్ అయ్యాక దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనీసం ఒక 1 అవర్ పెట్టుకోవాలండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 1 అవర్ తర్వాత ఓపెన్ చేశాను. ఆ లోపల మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి. తనకి ఎంతో ఇష్టమైన ఈ డెజర్ట్ని తనకైతే ఇచ్చేసాను. తింటుంది, ఎలా ఉందో చెప్తుంది చూడండి మీరే. తనకైతే బాగుందంట. పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా పాప అయితే కంప్లీట్ చేసేసింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ అండి.